ఇప్పుడు షుగర్, బీపీ, క్యాన్సర్ అనేది అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. 100 ఏళ్ల కిందట షుగర్, బీపీ, క్యాన్సర్, హార్ట్ అటాక్‌లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కానీ మానసిక జబ్బులు అలా కాదు. ఇప్పుడు బాగా విపరీతంగా ఎందుకు పెరిగాయంటే ఒక ముఖ్యమైన అవేర్‌నెస్ పెరిగింది. ఇంత కానీ ఒక వ్యక్తి వింతగా ప్రవర్తిస్తే అది ఒక డాక్టర్ అని కాకుండా భూత వైద్యమో, మంత్ర వైద్యమో, చేతబడో, బారామతో, మందు పెట్టారనో, పసరు కక్కించాలనో, లేకపోతే గుళ్ళ చుట్టూ తిప్పాలనో, వాతలేయించాలనో, రకరకాల మూఢనమ్మకాలతో ఇలాంటి వాటితో తిరుగుతుండాలి తప్ప దానికి కూడా డాక్టర్లున్నారు. శరీరానికి జబ్బులు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బులొస్తాయి. నేను రాసిన ఒక పుస్తకం పేరంటే మనసుకు జబ్బులొస్తాయి. డాక్టర్లు పెరిగారు, అవేర్‌నెస్ పెరిగింది, ప్రజల్లో ఎడ్యుకేషన్ పెరిగింది, లిటరసీ పెరిగింది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్ పెరిగింది. ఇలాంటి మన ఈ ప్రజారోగ్య వేదిక ఇలాంటి వాటి వల్ల ఇలాంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయడం వల్ల మూఢనమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అవేర్‌నెస్ చేయడం అనేది ఒకటి. రెండోది ముఖ్యంగా ఏంటంటే జబ్బులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నేను ఎండీ చేసేటప్పుడు కొన్ని జబ్బులు మాత్రం ఉండేవి మానసిక. ఏంటంటే స్కిజోఫ్రెనియా అంటే ఉన్మాదం, పిచ్చి పిచ్చిగా తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, చప్పట్లు కొట్టడం, పరిగెత్తడం ఇలాంటి. అలాగే బైపోలార్ డిసార్డర్ అని, అలాగే డిమెన్షియా అని కొన్ని రకాల వ్యాధులు ఉండేవి నేను చేసినప్పుడు. కానీ ఇవాళ అలా కాదు. కొత్త కొత్తవి వచ్చాయి ఈ మధ్య. ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్ సూయిసైడ్స్ బాగా విపరీతంగా పెరిగిపోయాయి. ఆత్మహత్య చేసుకోవడం కూడా మా కిందే వస్తుంది. మనం రోజు పేపర్‌లో చూస్తున్నాం. లవ్‌లో బ్రేకప్ అని, లేకపోతే పరీక్షలో ఫెయిల్ అయ్యారని, లేదా ఇంట్లో అమ్మ నాన్న ఏదో అన్నారని చెప్పేసి. మొన్న ఆ మధ్య హైదరాబాద్‌లో లాస్ట్ ఇయర్ మీరు చూసే ఉంటారు. పెంపుడు కుక్క చనిపోయిందని ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమనాలి దాన్ని? ఇవన్నీ ఒకప్పుడు లేవు. కాబట్టి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆల్కహాల్, డ్రగ్స్ పెరిగిపోయాయి. ఒకప్పుడు ఆల్కహాల్ ఒకటే ఉండేది మేము చదువుకునేటప్పుడు. అంటే కాదు గంజాయి విపరీతంగా విజయవాడ చుట్టుపక్కల రోజు మేము కనీసం ఒక 5-6 మందిని చూస్తుంటాం. ఈ పోలీస్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు. మా దగ్గర బిహేవియరల్ అడిక్షన్స్ అనేది కొత్తగా వచ్చింది. అంటే ప్రవర్తనకు సంబంధించిన అడిక్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ సెల్ ఫోన్, వాట్సాప్, ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆన్‌లైన్ ట్రేడింగ్, ఆన్‌లైన్ రమ్మీ, గేమింగ్ డిసార్డర్స్, బెట్టింగ్ చేయడం. ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కువైపోయాయి. వీడియో గేమ్స్‌కి అడిక్ట్ కావడం. 24 గంటలు వీడియో గేమ్స్. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ చేసి లక్షలు పోగొట్టుకోవడం. ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు. అలాగే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోలు ఎక్కువగా చూడడం. అలాగే కంపల్సివ్ సెక్షువల్ బిహేవియర్. అలాగే జిమ్ అడిక్షన్. మీకు అందరికి ఆశ్చర్యం కావచ్చు. కొంతమంది చూడండి ఈ సల్మాన్ ఖాన్ లేదా హృతిక్ రోషన్ అంతా 6 ప్యాక్, 8 ప్యాక్ వచ్చిన తర్వాత ఒక 20, 30 ఏళ్ల క్రితం లేదు. ఇప్పుడు అందరూ కూడా యూత్ కాలేజ్ స్టూడెంట్స్ 24 గంటలు జిమ్‌లో పొద్దున్నే రోజు 2 గంటలు, సాయంత్రం 1 గంట సేపు జిమ్‌కి వెళ్ళాలి. ఎందుకంటే 6 ప్యాక్, 8 ప్యాక్ డెవలప్ చేయాలి మజిల్స్ అన్ని. అలా చేస్తేనే అమ్మాయిలు మిమ్మల్ని లైక్ చేస్తారనేది వాళ్ళ యొక్క మిస్‌కన్సెప్షన్. కాబట్టి ఇది కూడా ఒక అడిక్షనే. అంటే ఇలాంటి కొత్త కొత్త సమస్యలు ఒకప్పుడు లేవు. దీనివల్ల ఏమైంది? చదువు పట్టించుకోవడం, మిగతాది పట్టించుకోవడం, 24 గంటలు బాడీ బిల్డింగ్, దానికి స్టెరాయిడ్స్ వాడుకోవడం, మందులేసుకోవడం ఇది ఒక సమస్య. అంటే ఇవన్నీ కొత్తగా వచ్చే సమస్యలు. అలాగే అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్స్. ఇంట్లో భార్యాభర్తల గొడవలు, మ్యారిటల్ డిస్కార్డ్, ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ రేట్. ఒకప్పుడు ఇంత డైవర్స్ రేట్ లేదు. ఎందుకంటే ఇమ్మెచ్యూర్ లవ్. తెలిసి తెలియని వయసులో లవ్ చేయడం. 10థ్ క్లాస్‌లో లవ్ అఫేర్, ఇంటర్మీడియేట్‌లో లవ్ అఫేర్. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, అమ్మా నాన్న చెప్పినా కాదనకపోవడం. అంటే లవ్ చేయడం తప్పు కాదు కానీ తెలిసి తెలియని వయసులో లవ్ చేసి వాడెవడో ఎక్కడో ఉంటాడు. ఈ అమ్మాయి పాపం బీటెక్ చదువుకుంటుంది. వాడు ఎక్కడో కార్ మెకానిక్ షెడ్‌లో చిన్న ఒక మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. ఏదో చాటింగ్‌లో పరిచయం అవుతాడు. ఇద్దరు లవ్‌లో పడతారు. తెలుసుకున్న తర్వాత నేను ఆ అబ్బాయిని చేసుకుంటానని చెప్పినా వినదు. ఆఖరికి చేసుకున్న తర్వాత 6 నెలలు కూడా ఉండలేదు. ఎందుకంటే వీళ్ళ లివింగ్ కండిషన్స్ వాళ్ళ లివింగ్ కండిషన్స్. అంటే ఇవన్నీ మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు ఆఖరికి? తల్లిదండ్రులు మా దగ్గర తీసుకొస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే సైకియాట్రిస్ట్ అంటే మైండ్ మార్చేస్తారు అనుకుంటారు. అలా మైండ్ మార్చే వశీకరణం లాంటిది మా దగ్గర అయితే ఏమి ఉండదు. వస్తే మానసిక సమస్య సార్ ఈ అమ్మాయి కొంచెం మెంటల్‌గా మొదటి నుంచి మొండి ఏమంటే మొండిది సార్. చెప్పిన మాట మొదటి నుంచి అంతే సార్. ఏదైనా చెప్పిన మాట వినకపోతే వెంటనే ప్లేట్‌లో కట్ చేసుకోవడం, కొరేసుకుంటానండం, అన్నం తినకుండా అలగడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానండం. ఇలా ఉండేది సార్. ఏదోలే గారాబం అనుకున్నాం ఇప్పుడు తయారైపోయింది. అంటే ఇవన్నీ రకరకాల సమస్యలు సమాజంలో వచ్చే మార్పులను బట్టి, కుటుంబ వ్యవస్థలో వచ్చే మార్పులను బట్టి ఇవన్నీ కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉన్నాయి.